కర్ణాటకని కుదిపేసినటువంటి ముడా స్కామ్ అసలేంటి? మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్కామ్. దీని మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి మైసూర్లో అక్రమ భూ కేటాయింపు, వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ అంటే సుమారు 90 కోట్లు ఎస్సీ ఎస్టీ నిధులు ప్రైవేట్ బ్యాంక్ ఖాతాలకు మళ్లించిన స్కామ్. ఈ రెండు ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ని కుదిపేస్తున్నాయి. అంటే ముడా స్కామ్ ఒకటి, ఇదొకటి, రెండు కూడా. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార ట్రస్ట్కి రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా భూమి కేటాయించిందని ఒక విజిల్ బ్లోయర్ ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం బయటపెట్టాడు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సరంలోపే ఈ భూ కేటాయింపు జరిగిందన్నది ఆరోపణ. సిద్ధార్థ విహార ట్రస్ట్లో ట్రస్టీలుగా ఖర్గేతో పాటు ఆయన భార్య రాధాబాయి, కుమారులు ప్రియాంక ఖర్గే రాష్ట్ర మంత్రి, రాహుల్ ఖర్గే అల్లుడు రాధాకృష్ణ గుల్బర్గా ఎంపీ తదితరులు ఉన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలోని హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్కులో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు KIADBకి చెందిన 5 ఎకరాలు మల్లికార్జున ఖర్గే ట్రస్ట్కి కేటాయించారనే వార్త రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి బీజేపీ ఖర్గే మీద పలు ఆరోపణలు చేసింది. KIADBకి చెందిన 45.94 ఎకరాల్లో ఖర్గే ట్రస్ట్కి 5 ఎకరాలు కేటాయించారని పేర్కొన్నారు. KIADB పారిశ్రామిక భూమిని పొందేందుకు ఖర్గే కుటుంబం ఏరోస్పేస్ పారిశ్రామికవేత్తలుగా ఎప్పుడు మారిందని బీజేపీ నేతలు నిలదీశారు. పారిశ్రామిక అవసరాల కోసం ఉద్దేశించిన భూమిని ఎస్సీ కోటా కింద ఖర్గేకి చెందిన ట్రస్ట్ పొందిందని బీజేపీ ఆరోపిస్తుంది. ఎకరం భూ కేటాయింపు వ్యవహారం మీద ఓ ఆర్టీఐ కార్యకర్త ద్వారా గవర్నర్ కార్యాలయానికి చేరడంతోనే దర్యాప్తు ఆ తర్వాతన ఆపినటువంటి వ్యవహారం నడుస్తోంది.